ఫుడ్ అడల్ట్రేషన్ని ఆపడానికి 4 నెలల నుంచి హైదరాబాద్ సిటీ పోలీసు హెచ్ఫాస్ట్ అని చెప్పి ఒక సపరేట్ ఆర్గనైజేషన్ని క్రియేట్ చేసి చాలా పకడ్బందీగా పనిచేయడం జరుగుతుంది. ప్రజల నుంచి వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఈరోజు హైదరాబాద్లో ఈ స్పైసెస్ అమ్మే వాళ్ళపైన, ట్రేడింగ్ చేసే వాళ్ళపైన, అట్లానే ఈ స్పైసెస్ ప్రాసెసింగ్ యూనిట్స్ పైన మనము ఒక మేజర్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క డ్రైవ్లో చాలా పెద్ద ఎత్తున అడల్ట్రేషన్ను, అట్లానే మిస్ బ్రాండింగు, అట్లానే చాలా వైలేషన్స్ని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ కింద ఈ పబ్లిక్ హెల్త్కి చాలా హానికరమైన విషయం బయట రావడం జరిగింది. అట్లానే మనము 13 ఫుడ్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ని, అట్లానే ఇండిపెండెంట్ బిజినెసెస్ని మనము ఈ ఒక్క చెక్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా స్పైసెస్లో ప్రొక్యూర్ చేసి, ప్రాసెస్ చేసి హోల్సేల్గా మరియు రీటైల్గా అమ్మేవాళ్ళు. ఇట్లానే దొరికిన ఆధారాలపైన మనము 3 కేసెస్ని మనము కట్టడం జరిగింది. దాంట్లో 3 కూడా మనము అరెస్ట్ చేయడం జరిగింది. 2 మైలార్దేవిపల్లిలో కేసు కడితే 1 మన బాలాపూర్లో కట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 25 టన్ మటీరియల్ని మనము సీజ్ చేయడం జరిగింది. మనుషులకి హానికరమైన ఫుడ్ కలర్స్ని ఇన్క్లూడింగ్ ది బుష్ సింథటిక్ ఆరెంజ్, రెడ్ అండ్ గ్రీన్ ఫుడ్ కలర్స్ని మనము పట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఫుడ్లో వాడవచ్చు, కానీ ఈ స్పైస్ లాంటి పదార్థం ఆ ఫుడ్ అనే ఒక కలర్ని వాడడానికి లేదు.